తప్పిపోయినచో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల, భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయేలోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? శంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బస్సు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామ శాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ. పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసేమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో, భలేవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే అదే రే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. లేట్లోకి రా. లేట్లోకి అయితే పడవ ఎక్కడ దేనికి దూకేయండి. దరిద్రుడా, దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అడు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు అది. ఏమవుతుంది? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్ ఏదో చేయించండి. దరిద్రుడా,
ఎవరి మీద పొగొదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా? ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమరు ఎన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకి ఏసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును? ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లు పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకరా. వీటన్నిటికి మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా. ఎడు ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ, సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు. అందులో శ్రీకృష్ణ, సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం. నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా? ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవేరా తిండిపోతున్నదవా? ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహర్జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇది అడ్వాన్స్. సార్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి లేని గాడిదని కదా నేనా. ఎక్కడేం తిరకాసుండదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సార్, పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. ముహూర్తం ఎలాగో మార్చలేం, అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్ తిప్పండి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువు గారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. అబ్బో, నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్ లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు.
ఎందుకు జరగదు సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? మూడో నెత్తను తెరిచి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాలను అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును, ఈవిడ ఠామంటుంది. అదేంది ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా రే. అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళ? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏం లేదబ్బాయా, ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా? నీకు చెప్పకుండా ఏదో చేద్దామని కాదు. శ్రీ, ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్య, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడు ఎవడుంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య? ఏం సత్య,